రామాయణం అంటే ఒక కథ కాదు, మన జీవితాన్ని మార్చే ఒక మార్గదర్శి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈ సిరీస్లో మనం అందరం కలిసి రామాయణం యొక్క అద్భుతమైన యాత్రని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఎపిసోడ్లో ఒక భాగం, ఒక పాఠం, ఒక జీవిత సత్యం ఉంటుంది. కాబట్టి ఈ యాత్రలో నాతో కలిసి రావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. రామాయణం ఎందుకు చదవాలంటే ఇది ఒక సాధారణ కథ కాదు, మన జీవితాన్ని సంస్కరించే ఒక మహాకావ్యం. అమ్మా నాన్నల ప్రేమ ఎలా ఉండాలో, పిల్లల అభిమానం ఎలా ఉండాలో, అన్నదమ్ముల బంధం ఎలా ఉండాలో, భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంత ముఖ్యమో ఇవన్నీ మనకి నేర్పించేది రామాయణం. గురుభక్తి, స్నేహం, ధర్మం, వినయం, మనిషి ఎలా జీవించాలో, ఎలా ఎదగాలో చూపించే జీవిత పుస్తకమే ఇది. రామాయణం చదవడం అంటే ఒక కథ చదవడమే కాదు, మన జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఇది కేవలం పారాయణ గ్రంథమే కాదు, ఆచరణలో తీసుకుని వస్తే మన జీవితం మార్చగలిగే శక్తి కలిగిన గ్రంథం. రామో విగ్రవాన్ ధర్మ అని చెప్పడం అంటే రాముడంటే ధర్మం యొక్క రూపమని అర్థం. ఆయన లాంటి ఆదర్శ పురుషుడు, రామాయణం లాంటి ఆదర్శ కథ ఇంక లేదు, ముందు కూడా ఉండదు. మనిషి ఉన్నంత వరకు రామాయణం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే కమెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. ప్రపంచ సాహిత్యంలో మొదటి మహాకావ్యం ఇది. వాల్మీకి మహర్షి ఈ కథని రాసి ఆదికవిగా ప్రఖ్యాతి పొందారు. 6 ఖండాలతో 24,000 శ్లోకాలతో ఈ దివ్య కథ మన అందరి కోసం ఉంది. ఈ కథ భారతంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ప్రచారం పొందింది. ఇది ఒక కథ కాదు, ఒక జీవిత మార్గం. మన కోసం, మన ముందు తరాల కోసం రామాయణం ఒక దీపం లాంటి మార్గదర్శి. ఈ అద్భుతమైన రామాయణ యాత్రని కలిసి ప్రారంభిద్దాం. ఇప్పటి నుండి మన రామాయణ యాత్ర ప్రారంభం. ముందుగా బాలకాండ నుండి ప్రతి ఖండాన్ని క్రమంగా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త భాగం, ఒక కొత్త అర్థం కూడా నేర్చుకుందాం. రామాయణం వినడం కాదు, అనుభవించడం కూడా స్టార్ట్ చేద్దాం. ఈ కథ మీ జీవితాన్ని మార్చగలదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. రోజు మనం చూసేవి కేవలం ఒక భాగం మాత్రమే, ఇంకా చాలా గొప్ప సందేశాలు ముందున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మన బాలకాండాన్ని కంటిన్యూ చేద్దాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. జై శ్రీరామ్.